మన ప్రభువును యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వక అందరికీ వందనాలు. వాక్య పరిచయం బట్టి ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణపుత్రమైన పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామములకు వందనాలయ్యా. ఇదిగోండి ప్రభా, ఇప్పటి వరకు తండ్రి మీ సన్నిధిలో చేరి కీర్తన గ్రంథం చేయించుకుంటకు, పాటలు పాడటకు గొప్ప ధన్యతను మా అందరికి ఇచ్చినందుకే మీకు వందనాలయ్యా. ఇదిగోండి ప్రభా, మీ దాసులు ఇప్పుడు నిలబడి ప్రభా మీ యొక్క అమూల్యమైన మాటలు ప్రభా వినిపించుచుండగా మీరు ఆత్మతో ప్రభా ఆయన వాడుకోమని అడుగుతున్నాను తండ్రి. మీ దాసం పుట్టిన ప్రభా ఏ ఉతి విత్తనాలు మా ఎదజల్లుతున్నారు ప్రభా, అవి మా హృదయాల్లో భద్రపరచుకుని మేము ప్రభా ఇతరులకు చెప్పుటకు సహాయం దయచేయమని మీ దాసం దీవించమని అడిగి వేడుకుంటూ ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, ఈ సమయంలో మనము వాక్య భాగానికి వెళ్దాం. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనాన్ని చూద్దామండి. యెహోవాను విడిచి వేరొకని అనుసరించు వానికి శ్రమలు విస్తరించును, వారు అర్పింపు ప్రాణ రక్త పానీయార్పణలు నేను అర్పింపను, వారి పేర్లు నా పెదవుల పైన ఎత్తను. దేవుని స్తోత్రం. అయితే యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వానికి శ్రమలు అంటే, శ్రమలు అనే మాటకు మనము అర్థం చేసుకోవాలి. అంటే శ్రమల విషయంలోనే కొన్ని మాటలు ధ్యానించాలని ఆశపడుతున్నాను. ఈ శ్రమల కొరకు దేవాదేవుడు ఏం మాట్లాడతాడో చూద్దాం. ఎందుకంటే మనం మాట్లాడితే కాదు కానీ పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడాలి. ఆయన మాత్రమే మనకు వర్తమానాన్ని అందించాలి. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోకి వెళ్దాం. మహోన్నతుడా, మహాగణుడా, పరలోకమందున మా కన్న తండ్రి, నీకు వందనములు తండ్రి. నీవు ఇచ్చినటువంటి అవకాశం బట్టి నీకు వందనములు తండ్రి. నీ యొక్క పరిశుద్ధ గ్రంథంలోని కొన్ని లేఖనాలను పరిశీలిస్తుండగా తండ్రి, నీ యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని మాకు బయలుపరచండి. చెప్పుచున్న నాకును వినుచున్న సహోదరులకును మంచి వివేచన జ్ఞానాన్ని కలుగజేయమని, నీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం ద్వారా తన మంచి వర్తమానాన్ని మాకు అందించమని మా ప్రభును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, ఈ సమయంలో మనం లోకంలో చూసినట్టయితే, లోకంలో చూడగలిగితే అనేక విధములైనటువంటి శ్రమలు మనకు లోకంలో వస్తుంటాయి. అయినప్పటికీ మనం కృంగి కృషించిపోతుంటాం. లోకంలో వచ్చేటటువంటి శ్రమల్లో మనం పడిపోతుంటాం. అనేకమైనటువంటి విధాలు, బాధలు కావచ్చు, అప్పుల సమస్యలు కావచ్చు, వ్యాధులు కావచ్చు, చెప్పుకోలేనటువంటి సమస్యలు కావచ్చు, అవి మన వరకు వచ్చేసరికి మనం కృంగి కృషించిపోతుంటాం. మనం జ్ఞానవంతులమే, ఓర్పు సహనం కలిగిన వారమే, ధైర్యం కలవారమే. అయినప్పటికీ ఆ సమస్య మన వరకు వచ్చేసరికి మనము భయపడుతుంటాం, శ్రమల్లో భయపడుతుంటాం. క్రైస్తవులముగా మనం ఉన్నటువంటి మనమే శ్రమలు వచ్చినప్పుడు భయపడుతుంటాం. అవునంటారా కాదంటారా? ఎందుకంటే శ్రమలు అంటే వివిధ రకాలుగా వస్తుంటాయి. మనిషిని కృంగదీసి లేవలేని పరిస్థితి కల్పించేవిగా, దేవునిలో ఎదుగుతూ కూడా దేవునికి దూరం అయ్యేవిగా అనేక విధమైనటువంటి శ్రమలు సాతానుడు కల్పిస్తాడు. సాతానుడి యొక్క లక్షణం ఏంటంటే, దేవునికి నీకు సంబంధాన్ని కట్ చేయడమే వాని పని. దేవునికి నీకున్నటువంటి సంబంధాన్ని, ప్రేమతత్వాన్ని దూరం చేయడమే సాతాను యొక్క పని. మరి మన బ్రతుకులు సాతానుకు లోబడి ఉంటున్నామా, లేక శ్రమలు వచ్చినప్పుడు కూడా దేవుని మయపరుస్తూ దేవుని కోసం ఇష్టమైనటువంటి వారముగా శ్రమల్లో కూడా ఆనందిస్తున్నామా? ఎందుకంటే మహామహా యోధులను మనం చూస్తే పరిశుద్ధ గ్రంథంలో అనేకమైనటువంటి వీరుల గాథలు మనం చూడవచ్చు. అపొస్తలులు ఉన్నటువంటి ఎంతోమంది దేవుని కొరకు ప్రాణార్పణ చేసినటువంటి త్యాగమూర్తులు ఉన్నారు. ఆ త్యాగమూర్తుల ఫలితమే
వారు అనుభవించినటువంటి శ్రమల ఫలితమే ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథం మన చేతిలో వరకు వచ్చింది. సులువుగా మనము పరిశుద్ధ గ్రంథాన్ని చేతిలో పట్టుకొని దేవుని దగ్గరకు చేరే వారముగా అవకాశాన్ని వాళ్ళు కల్పించారు. వాళ్ళు ప్రాణార్పణ చేయడానికి గల కారణం ఏంటి? ఏ దోషము లేకుండా, ఏ పాపం లేకుండా దేవుడే దిగి వచ్చి తన ప్రియ కుమారుని రూపంలో మన కోసము, మన పాపముల నిమిత్తం, మన అపరాధముల నిమిత్తము తన ప్రాణాన్ని పెట్టాడు. దేవునిలో నిత్యమైనటువంటి మార్గములో మనల్ని ఉంచాడు. జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో నా పిల్లల్ని నేను స్వీకరిస్తానని చెప్పినటువంటి మాట నెరవేర్చాడు. దానికి ప్రతిఫలంగా మనము ఈరోజు క్రైస్తవులో మనం ఉన్నామంటే నిత్య జీవ మార్గంలో మనం ఉన్నాం. మరి కాపాడుకుంటున్నామా? నిత్య జీవాన్ని కాపాడుకుంటున్నామా? పోగొట్టుకునే వారముగా మనం ఉంటున్నామా? ఆలోచించండి దేవుని ప్రియులారా. ఎందుకంటే క్రైస్తవుడు అయినందుకు శ్రమలు అనుభవించుట మేలు, క్రైస్తవుడు అయినందుకు శ్రమలు అనుభవించుట మేలని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి శ్రమల్లో మనము ధైర్యంగా ఉండగలుగుతున్నామా? శ్రమల్లో మనము పడిపోకుండా ఉండగలుగుతున్నామా? శ్రమలు వచ్చాయంటే ఇది ఎవరికి రాలేదురా బాబు, నాకే వచ్చిందని చెప్పని అంత దిగజారిపోతాం. మరి వీరులు వారి యొక్క జీవిత గాథలు మనం చూడగలిగితే అలా లేవే. మన బ్రతుకులు ఇలా మనం ఆలోచిస్తున్నాము, వారి బ్రతుకులు అలా లేవే. ప్రాణాన్ని అర్పించడానికి కోసం సిద్ధపడ్డటువంటి వారు ఉన్నారు. రంపాలతో కోయబడ్డారు, రాళ్లతో కొట్టబడ్డారు, అనేక విధం బల్లెపోట్లు, అనేక రక్తం నరకబడ్డారు, చంపబడ్డారు. అయినప్పటికీ వారు సంతోషంగా జీవాన్ని అర్పించడానికి సిద్ధపడ్డారు. మనం అర్పిస్తున్నామా? అంతవరకు ఎందుకండి? మన వాక్యాన్ని సక్రమమైనటువంటి మార్గంలో అర్థం చేసుకొని ఆయన చిత్తానుసారంగా జీవించడానికి తయారుగా లేము, మనం రెడీ లేము. మన బ్రతుకులు మార్చడం ఎన్ని రోజులు అంటారు? ఒక్క మాట నేను చెప్తానండి, ఒక్క మాట. ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించవలసినటువంటి విషయం. సపోజ్ నాకు ఒక 5 సంవత్సరాల వయస్సు ఉంది అనుకుందాం. ఇంకా 5 సంవత్సరాలు నేను బ్రతుకుతాను అనుకుందాం. 5 సంవత్సరాలకు నేను చనిపోతానని చెప్పి అనుకుందాం. ఈ 5 సంవత్సరాల లోపల ఈ రోజు గడిచిపోతే 5 సంవత్సరాల నుంచి ఒక రోజు తక్కువైందిగా మనం భావించవచ్చు. అవునంటారా కాదంటారా? 5 సంవత్సరాల నుంచి ఒక రోజు తగ్గిపోయింది అంటే 5 సంవత్సరాల తర్వాత నేను పోయేవాడిని. మరి ఈ ఒక్కరోజు తగ్గిపోతుంది. ఈ ఒక్కరోజు నేను దేవునికి ఎంతవరకు దగ్గర అయ్యానా, నిన్నటి స్థితి కంటే దూరం అయ్యానా ఆలోచించాలి. ఎందుకంటే మన బ్రతుకులు దినదినము అభివృద్ధి చేసుకోమని చెప్పి దేవుని వాక్యము ఒక చోట కాదు అనేక చోట్లలో ఆయనకు దగ్గర ఉండాలని చెప్పి చెప్తున్నాడు, నేర్పిస్తున్నాడు. అనేక మంది ప్రవక్తల జీవితాలని పరిశుద్ధ గ్రంథంలో క్రోడీకరించి వారి జీవితాలను చూసి మన బ్రతుకులు బాగు చేసుకోవడానికి చూపించినటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకున్నటువంటి మనము మన జీవితాలు ఎలా మలుచుకుంటున్నాం? ఈ ఒక్కరోజు 5 సంవత్సరాల లోపల నుంచి ఒక్కరోజును దేవునికి ఇస్తున్నామా? ఒకరోజు పోన్లే ఇంకా మిగతా చాలా రోజులు ఉన్నాయని చెప్పి అనుకుంటున్నాను. ఆలోచించండి దేవుని ప్రియులారా. ఇది ప్రతి ఒక్కరికి వర్తించేటటువంటి మాట. ఈ మాటను రోజు అంటే మనం 10 రోజులు బ్రతుకుతాం, 10 సంవత్సరాలు బ్రతుకుతాం. అంతలోపల మన రోజు తగ్గిపోతుంది. మనం అనుకుంటాం నా ఆయుష్ పెరుగుతుందని చెప్పి అనుకుంటాం. నీవు ఆయుష్ తరిగిపోతుందని చెప్పి నీకు తెలుస్తలేదు. నా వయస్సు పెరిగింది అని చెప్పి అనుకుంటాం, నా ఆయువు తగ్గిపోతుందని చెప్పి మనం అనుకోం. అవునంటారా కదంటారా? మన బ్రతుకులు ఎలా ఉన్నాయి? దినదినము క్రైస్తవుడైనందుకు శ్రమలు అనుభవించాలి, ఆయనలో మనం ఎదగాలి, ఆయనకి ఇష్టమైనటువంటి వారముగా మనం బ్రతకాలి. జగత్తు పునాది వేయబడక మునిపే ఆయనలో మనల్ని స్థిరపరచుకున్నటువంటి దేవునికి మనం హత్తుకొని ఉండగలుగుతున్నామా? ఆయన మాటలు విన్నటువంటి వారే, దేవుని మాటలు విన్నటువంటి వారే, లోకంలో మనలా పుట్టినటువంటి వారే దేవుని మహిమపరచారండి. జీవితాలను త్యాగం చేసి మరణము అయి మహిమపరిచారు. మనము మరణమై మరి మహిమపరిచే వారంగా ఉన్నామా? సర్వసృష్టికి సువార్తను ప్రకటించాలని చెప్పి దేవుని యొక్క ఉద్దేశము. ఎందుకంటే అందరినీ ప్రేమించినటువంటి దేవుడు ఏ ఒక్కరు కూడా నశింపిపోవడానికి ఆయనకు ఇష్టం ఎంత మాత్రం లేదండి. నశించిపోవడం ఎంత మాత్రం ఇష్టం లేదు. ప్రతి ఒక్కరిని ప్రేమించాడు.
మనం క్రైస్తవులకు చెప్పడానికి అర్థం చేయించలేకపోతున్నాం. ఇంకా హైందవులకి సహోదరులకు ఏం చెప్తావు, బౌద్ధిస్టులకు ఏం చెప్తావు, ముస్లిం సహోదరులకు ఏం చెప్తావు? ఎవరిని గురించి మనం మాట్లాడే ధైర్యం మనకు లేదు. సర్వసృష్టికి మనం సువార్తను ఎలా ప్రకటించమండి? ఆయన రోధిస్తున్నాడు, వేధిస్తున్నాడు, బాధపడుతున్నాడు. ఆయన హృదయం ద్రవిస్తుందండి. మన బ్రతుకులు ఇలాగే ఉంటే మన బ్రతుకు నిత్య నాశనానికి గురవలసినటువంటి స్థితిలో మనం ఉంటాం. మన బ్రతుకులు ఉండవండి. ఎందుకంటే దేవుని యొక్క ఉద్దేశం అది కాదు, దేవుని యొక్క ఆలోచన అది కాదు, దేవుని యొక్క ఆశ అది కాదండి. మన బ్రతుకులు బాగుండాలి, ఆయనకి ఇష్టమైనటువంటి ప్రియ బిడ్డలుగా తను స్వీకరించాలి, క్రీస్తులో ఏర్పరచుకొని నేను స్వీకరించాలి నా పిల్లల్ని అని చెప్పి క్రీస్తుగా మారి లోకానికి వచ్చినాడు. ఆ బ్రతుకును మనం ఆలోచిస్తున్నామా? మన బ్రతుకులో ఉందా అది? సౌలు కాలంలో అనేక మంది విశ్వాసులు పారిపోతూ గుపల్లో దాక్కుంటూ అనేక చోట్ల దాక్కుంటూ సువార్తను ప్రకటిస్తున్నప్పుడు కొంత సమయంలో, ఈ సమయంలో సౌలు గారు మహాక్రోధి, మహా కోపిష్టి, మనల్ని చంపేస్తున్నాడు, వెతికి వెతికి చంపేస్తున్నాడు అని భయపడి కుప్పల్లో దాగున్నటువంటి స్థితిలో అందులో ఉంటే ఒక వీరుడు బయటకు వచ్చాడండి. అందులో నుంచే విన్న వాటిని కన్న వాటిని ఎన్ని రోజులు మనం దాచుకుని ఉంటాం? మన బ్రతుకులు ఇవేనా? ఎన్ని రోజులు ఆయన సత్యస్వార్తను గుఫల్లో దాచిపెడదామని చెప్పని బయటకు వచ్చాడండి మహావీరుడు స్టెఫెన్ గారు. ఆయన జీవిత గాథ చూస్తే మహాఘోరాతి ఘోరం. ఎందుకంటే రాళ్లతో కొట్టబడ్డాడు, చంపబడ్డాడు. అలాంటి స్థితిలో చంపేస్తారు నేను బయటకు వెళ్తానని చెప్పి తెలుసు ఆయనప్పటికీ ఈ జీవితాన్ని కొద్దిపాటి సమయంలో నేను ఆయన్ని మయంపరుస్తానని చెప్పి ఆయన ముందుకు వచ్చాడండి. అందరిని వదిలేసి కూడా ఆయన బయటకు వచ్చాడు. ఆది కాండం అబ్రహాం మొదలుకొని చివరి వరకు ప్రకటన గ్రంథం వరకు వివరించాడండి. సువార్తను ప్రకటిస్తుండగా ఆయన్ని పట్టుకొని ఈడ్చి ఊరవతలికి తీసుకెళ్ళి రాళ్లతో కొట్టి చంపారండి. రాళ్లతో కొడితే ఎక్కడ తలుగుతుందో తెలుసండి? నరికేస్తే ఒకేసారి పోతాం, రాళ్లతో కొడితే ఎక్కడెక్కడ తలుగుతుందో తెలియదు. అయినప్పటికీ కూడా ఆయన శ్రమ అనుభవించడానికి సిద్ధపడి దేవుని మయంపరిచాడు. నా ఆత్మను నీకు అర్పిస్తున్నాను, యేసు ప్రభువా నా ఆత్మను నీ సన్నిధిలో చేర్చుకోమని చెప్పినటువంటి గొప్ప వీరుడండి. ఆయనను తలుసుకొని ఆయన జీవనాన్ని చూసుకొని మన బ్రతుకులు మార్చుకోవడానికి ఒక అవకాశం ఇచ్చాడు. అదేవిధంగా ఏదైతే ఆయనకు సాక్షిగా ఉండి ఆయన చంపేసినటువంటి సౌలు మహారాజు ఒకే ఒక దర్శనం ద్వారా యేసుక్రీస్తు దర్శనం ద్వారా ఆయన జీవితం మారిపోయింది. మేం చంపేసినటువంటి యేసుక్రీస్తు మరలా తిరిగి నాకు దర్శిస్తున్నాడు, నాకు కనిపిస్తున్నాడు అంటే మనిషికి మరొక జన్మ ఉంది అని చెప్పి తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత ఆయన జీవితం మారిపోయింది. ఆయన జీవితంలో అనేక మలుపులు తిరిగాయి. కేవలం క్రీస్తు కొరకు బ్రతకాలనుకున్నాడు. క్రీస్తు ఏదైతే ఆశించాడో దాన్ని నెరవేర్చడానికి ముందుకొచ్చాడండి. అలాంటి జీవనం జీవించాడు, క్రీస్తులా జీవించాడు, క్రీస్తు కొరకు జీవించాడు. ఆయనలా మనం జీవిస్తున్నామా? ఎందుకంటే ఆయన సాధారణమైనటువంటి వ్యక్తి, హింసకుడు, దూషకుడు, మహా తిమ్మిని బొమ్మి చేయగల సమర్థుడు అయినప్పటికీ కూడా దేవుని కోసం ఎప్పుడైతే నిలబడ్డాడో శ్రమలు అనుభవించడానికి వెనక్కి రాలేడు. మరి మన బ్రతుకుల్లో అలా ఉన్నాయా? కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక 8వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి. సహోదరులారా మాసిదోనియ సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాను. ఎలాగనగా వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. చాలండి. అయితే మాసిదోనియా సంఘానికి అపొస్తలుడైన పౌలు గారు రాస్తున్నటువంటి సందర్భంలో వారి యొక్క సాక్ష్యం నిమిత్తం చెప్తున్నటువంటి సందర్భం ఏంటంటే, ఆ సంఘములో అనేకమైనటువంటి శ్రమలు అనుభవించి దేవాదేవుని మహింపరిచినట్టుగా, దేవాదేవునిలో ఉన్నట్టుగా మనం సందర్భాన్ని చూస్తున్నాం.
దేవునికి ఇష్టమైన వారుగా వారి యొక్క బ్రతుకులు మనం చూస్తున్నాము. దేవుని ఆలోచనలు తగ్గట్టుగా వారి యొక్క జీవితాలని చూస్తున్నాము. మరి మన బ్రతుకులు ఎలా ఉన్నాయి? మనం ఆలోచిస్తే లోకంలో ఉన్నటువంటి వాటి కోసం మనం చూస్తే లోకాశలో పడిపోతున్నాం. మనకు అనుకుంటాం మన శరీరానికి శ్రమ వచ్చింది అని చెప్పంటే దేవునికి మొరపెట్టాలి, అనేక మందికి మొరపెట్టమని చెప్పి ప్రార్థన చేయమని రిక్వెస్ట్ పెడుతుంటామే. మన శరీరం బాగుపడడానికి కోసమే. ఈ శరీరంలో ఉన్నటువంటి శ్రమ, ఈ శరీరంలో ఉన్నటువంటి రోగము ద్వారా పరలోకం వెళ్ళొచ్చు, కానీ మనం పాపంతోని పరలోకం వెళ్ళలేమండి. ఇది దేవుని మాట. ఎందుకంటే రోగంతోనైనా పరలోకం వెళ్ళొచ్చు, కానీ పాపంతో మనం వెళ్ళలేము. పాపం మనలో ఉండకూడదు. ఆ పాపంకు మనం చేయడానికి ఎంత మాత్రము అర్హులము కాదు. దానికి దగ్గరగా మనం ఎంత మాత్రం ఉండొద్దండి. ఇంకొక వచనం చూద్దాము. ఏడవ అధ్యాయము 5వ వచనం. అదే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట చూద్దామండి. మేము మాసిదోనియకు వచ్చినప్పుడు మా శరీరము ఏమాత్రమును విశ్రాంతి పొందలేదు. ఎటు పోయినను మాకు శ్రమయే కలుగును. వెలుపట పోరాటములను లోపట భయమును ఉండేను. చూడండి, వెలుపట పోరాటములు, బయట చూస్తే అనేకమైనటువంటి వ్యతిరేకతలు, అనేకమైనటువంటి విరుద్ధాలు అయినప్పటికీ కూడా ఆ పోరాటాలు చేస్తూ కూడా దేవుని యొక్క ఉద్దేశాన్ని లోపల చంపేస్తారు అని తెలిసి కూడా భయపడుతూ కూడా దేవుని యొక్క సువార్తను చేశారండి. మన బ్రతుకులు ఎలా ఉన్నాయి? మనము పడిపోయే స్థితిలో ఉన్నామా? చిన్న సమస్య వస్తేనే, చిన్న బాధలు, ఇంట్లో కుటుంబంలో చెప్పుకోలేనటువంటి బాధలు ఉంటేనే ఇల్లంతా కృంగిపోతాం, మన కుటుంబం అంతా కృంగిపోతాం. ఈ సమస్యల కోసం మనం పడిపోతాం. ఈ సమస్య నీవు నమ్ముకున్న దేవుని కంటే సమస్య గొప్పది కాదయ్యా. నీ దేవుని కంటే, నీవు నమ్ముకున్నటువంటి దేవుని యొక్క శక్తి ముందు నీ సమస్య చిన్నది. నీ విశ్వాసము సరి అయింది కాపాడుకొని నీ విశ్వాస జీవితాన్ని అంతం వరకు కాపాడుకుంటే దేవుడు నీకు సహాయం చేయగలవాడు. మనం అనుకుంటాం, నేను ప్రార్థిస్తున్నా, నాకు ఇది కావాలని చెప్పి అనుకుంటాం. కానీ బిడ్డ, నీకు ఏదైతే కావాలో నాకు తెలుసురా, నేను ఇస్తానని చెప్పి అంటాడు. ఒక నాన్న కూర్చొని ఉంటాడు, అక్కడ 10 మందిలో కూర్చొని ఉంటాడు. అక్కడికి వెళ్ళి కుమారుడు వెళ్ళి నానా అని చెప్పి బుజ్జగించి మాటలతోని ఎగిరి తొడపైన కూర్చుంటాడు. వీడు ఎంతగా దగ్గరకు వచ్చాడంటే ఏదో అడుగుతాడని చెప్పి అనుకుంటాడు. తెలుసు వారి ఉద్దేశం ఏంటో తెలుసు. ఓ చాక్లెట్కో డబ్బులో ఏదో కావాలంటాడు. ఓకే, ఇచ్చేస్తానని చెప్పి మనసులో ఉంటాడు. అయినప్పటికీ కూడా కొంచెము ఆపి మారం చేస్తూ పోరా తీసుకుపో అని చెప్పిస్తాడు. తెలుసు ఇస్తానని చెప్పి కూడా తెలుసు. అదేవిధంగా దేవుడు మనకి ఏదైతే కావాలో ఆయనకు తెలుసు. మనం ప్రత్యేకంగా అడగక్కర్లేదు. కాకపోతే ఆయన పనిని ముందు నన్ను, నా నీతిని వెతుకోండి, మీకు సమస్తము నేను ఇస్తానని చెప్పానంటాడు. ఒక కుమారుడు చేపని అడిగితే నేను ప్రాణం ఇస్తానా? ఇయ్యను కదా. రొట్టెని అడిగితే నేను రాళ్ళని ఇస్తానా? ఇయ్యడు కదా. మరి మన విశ్వాసంలో అపశృతి ఉందన్నమాట, మనం నమ్మకం లేదన్నమాట కదా. మరి అలా కాకుండా దేవునికి ఇష్టమైన బ్రతుకులు మనం ఉండాలి. ఎందుకంటే యోబు గారి చరిత్ర మనం చూడగలిగితే మహాఘోరాతి ఘోరమైనటువంటి చరిత్ర. యోబు గారి చరిత్ర చాలా శ్రమలు అనుభవించి కూడా దేవుని మహిమపరిచాడు. సాతానుకు అప్పగింపబడి అనేక శ్రమలు అనుభవించినప్పుడు దేవుని మహిమపరిచాడు. మరి మనం దేవుని మహిమపరిచే వారంగా మనం ఉన్నామా? దేవుని ఆలోచనలు చొప్పున మనం ఉంటున్నామా? ఎలా ఉన్నాం? మన బ్రతుకులు ఎలా ఉన్నాయి? ఇంకా మనము చూడగలిగితే, ఎందుకంటే సొంత భార్య అయ్యుండి కూడా దేవుణ్ణి దూషించి నువ్వు మరణం కాంటది. దేవుణ్ణి దూషించి నువ్వు మరణం కమ్మని సొంత భార్య అంటది యోబు గారిని. అంటే శ్రమలు అనుభవించడము కాదు, కానీ సుఖం వస్తేనే మేము అనుభవిస్తామనే స్థితి ఆమెది. యోబు గారి పరిస్థితి ఏంటంటే దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకుంటున్నాడు. యెహోవాకు మహిమ కలుగును గాక అంటాం మనం అనే స్థితిలో ఉన్నామా? దేవునికి మహిమ కలుగును గాక. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకున్నాను, ఆయనకు మహిమ కలుగును గాక. అంటే ఆయన మనల్ని సృష్టించింది, ఆయన తీసుకునేవాడు. ఆయన ఏదో రోగం వచ్చిందని, ఏదో సమస్య వచ్చిందని, ఏదో శ్రమ వచ్చిందని చెప్పి ఆయన్ని దూషించి నువ్వు బ్రతుకుతావా? లోకంలో ఉన్నటువంటి వాటి కోసం మేము ప్రయాసపడక్కర్లేదు.
లోకంలో ఉన్న వాటి కోసం మనము ఎంతగా కూడా మనం పడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా కొరింథీయులకు రాసినటువంటి 12వ అధ్యాయంలో ఒక మాట చూద్దామండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వచనం చూద్దామండి. నేనెప్పుడు బలహీనుడును అప్పుడే బలవంతుడును, నేనెప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడను, గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలోను నిందల్లోను ఇబ్బందుల్లోను హింసల్లోను ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే ప్రతి విషయం లోపల సంతోషములో, బాధల్లో, వేదనలో, బలహీనతలో, నిందల్లో, ఇబ్బందుల్లో, హింసల్లో కూడా దేవుని మహింపరిచినట్టుగా సందర్భం మనం చూస్తాం. అనేక మార్లు మనం చదివినటువంటి వాక్యమే, దేవుని యొక్క వాక్యమే. అయినప్పటికీ కూడా మనము నిత్యము దాన్ని ధ్యానిస్తే దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. అపొస్తలుడైన పౌలు గారు ఒకేసారి దర్శనం చూసిన తర్వాత ఒకేసారి మారాడండి. మనలా పదే పడిపోతూ పదే లేవలేడు. మనం అనుకుంటే చాలామంది సమర్థించుకోవడానికి అంటారు, క్రైస్తవుడు అయితే మనం మనుషులం కదండి, పడిపోతాం, లేస్తుంటాం, విశ్వాసాన్ని బలం చేసుకుంటాం, మళ్ళీ పడిపోతాం అంటాం. వాస్తవంగా క్రైస్తవుడు అయినందుకు పడిపోవాల్సిన అవసరం లేదు, ప్రాణం పెట్టవలసినటువంటి అవసరత ఉన్నది. చావు పాపం చేయకు. అలాంటి జీవనం జీవించినట్లయితే దేవుని మహింపరిచే వారంగా మనం ఉంటాం. ఎందుకంటే దేవుని కొరకే మనం బ్రతకాలి, దేవుని యొక్క ఉద్దేశాన్ని కోసమే మనం బ్రతకాలి. అదేవిధంగా కొలస్సీలకు రాసినటువంటి ఒక పత్రిక మాట చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 24వ వచనాన్ని మనం చూడగలిగితే, 24వ వచనం, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలయందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటలలోను కొదువైన వాటి యందు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. దేవుని స్తోత్రం. ఎంత మంచి వాడండి. యేసుక్రీస్తు యొక్క ఉద్దేశం ఏదైతే కొదువైపోయినది, ఏదైతే మిగిలి ఉన్నటువంటి పనిని నేను నెరవేర్చడానికి ఉన్నానని చెప్పి, నేనున్నాను, దేవుని కొరకు ఉన్నానని చెప్పి ధైర్యంగా నిలిచినటువంటి ఏకైక వ్యక్తిని. అనేక మంది ఉన్నారు, క్రీస్తుతో తిరిగినటువంటి మహా ప్రవక్తలు ఉన్నారు. అయినప్పటికీ క్రీస్తు వెంబడున్నంత కాలం వారు సరి అయినటువంటి రీతిగా అర్థం చేసుకోలేరు. ఎప్పుడైతే పునరుత్థనం అయిన తర్వాత వారు కూడా ప్రాణాన్ని పెట్టడానికి సిద్ధపడరు. అందులో అప్పటి వరకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఆయన క్రీస్తు యొక్క దర్శనం చూసిన తర్వాత ఆయన మిగిలి ఉన్నటువంటి పనిని ఏదైతుంది నెరవేర్చడానికి సిద్ధపడ్డాడు. చివరికి శిరచ్ఛేదనం చేసుకోవడానికి కూడా వెనకాడలేదండి. నేను క్రీస్తును పోలి జీవించుచున్న ప్రకారము మీరు నన్ను పోలి జీవించండి, నడుచుకోండి అని చెప్పాను అనడానికి ఎంత గట్స్ ఉంటే ఈ మాట మాట్లాడతానండి. 11వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. 1 కొరింథీయులు 11వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది ఈ మాట, నేను క్రీస్తును పోలి జీవించుతున్న ప్రకారం మీరు నన్ను పోలి జీవించుడు అని చెప్పి. అలాంటి స్థితిలో మనం ఉన్నాం. చివరికి ఒక మాట చూసుకుందాం. ఎబ్రీలకు రాసినటువంటి పత్రిక, ఎబ్రీలకు రాసిన పత్రికలో అపొస్తలుడైన పౌలు గారు మాట్లాడినటువంటి మాట, రాసినటువంటి పత్రికలో 11వ అధ్యాయము 24వ వచనాన్ని చూద్దామని. 24 మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి. చూడండి, చాలండి. ఫరో కుమార్తె యొక్క కుమారుడు అని అనిపించుకోక ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క పిల్లలకు దేవుని యొక్క పని కోసము సిద్ధపడ్డాడు. ఎందుకంటే ఆయన ఫరో కుమార్తె యొక్క కుమారుడు అని అనిపించుకుంటే రాజుగా ఉండేవాడు, కానీ రాజుగా ఉండడం ఇష్టం లేదు. దేవుని ప్రజల కోసము పాటుపడి వారి పక్షంలో నేను ఉండి దేవునికి ఇష్టమైన వాడిగా నేను ఉంటానని చెప్పి ఆయన దేవుని కొరకు ఆయన జీవనాన్ని సమర్పణం చేయడానికి సిద్ధపడ్డాడండి. మరి మన ఆలోచనలు ఎలా ఉన్నాయి? అనేక ఈ మాటలు ఈరోజే కొత్తగా మనం వింటున్నామా?
అనేక మంది సువార్థికుల ద్వారా, అనేక మంది ప్రవక్తల ద్వారా, అనేక మంది బోధకుల ద్వారా ఈ మాటలే మనం వింటున్నాం. మన జీవనం మారట్లేదు, మన జీవితం మారట్లేదు, మన బ్రతుకు మారట్లేదు. ఇలాగే మనం బ్రతుకుతే నిత్య నాశనానికి మనం గురి అవ్వాల్సినటువంటి స్థితి తప్పకుండా వస్తుంది. కానీ శ్రమల్లో కూడా ఆనందాన్ని, సంతోషాన్ని మనం గడపాలి. శ్రమల్లో మనము పడిపోకుండా కాపాడుకోవాలి. నిత్యము ఆయనలో జీవించాలి, ఆయన కొరకే మనం మరణించాలి. ఎందుకంటే మనము క్రైస్తవుడు అయినందుకు శ్రమ అనుభవించుట మేలు, శ్రమ అనుభవించుట మేలు ఆయను అని చెప్పాను. ఈ కొద్ది మాటలు దేవాదేవుడు మనందరి హృదయంలో ఫలింపజేయలాగున చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకున్నాం. సకల ఆశీర్వాదంలో కారణభూతుడైన పరలోకం మా తండ్రి, నీ ఘనమైన అతి శ్రేష్టమైన నామానికి వందనములు. తండ్రి, నీ ఇచ్చినటువంటి అవకాశం బట్టి నీకు వందనములు. శ్రమల విషయం మీరు అనుభవించినటువంటి స్థితిని బట్టి తండ్రి కొన్ని మాటలు ధ్యానించి ఉన్నాం. నీ పరిశుద్ధ గ్రంథంలోని తండ్రి అనేక మంది ప్రవక్తలు కూడా తండ్రి శ్రమలు అనుభవించారు. వారి లాంటి బ్రతుకును మేము ఉంచుకొని మా హృదయంలో స్థిరపరచుకొని మా అంతం వరకు తండ్రి నీ యొక్క విశ్వాసంలో స్థిరులై ఉండి తండ్రి నేను మయపరిచి మమ్మల్ని మేము తగ్గించుకునే జ్ఞానం మాకు దయచేయమని మా ప్రభును మీ ప్రియకుమారుడు అని యేసుక్రీస్తు పేరిట అడిగి పెట్టుకుంటాం మా పరమ తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం.